ఉయ్యాల సుకుమార్ చారిటబుల్ ట్రస్ట్ ముత్యంపేట్ ఒకరితో మొదలైన ఆలోచన 500కు పైగా సభ్యులతో కలిసి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఉయ్యాల సుకుమార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సుమన్ యూత్ ముత్యంపేట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొడిసెల సృజన్ తేజ్ ముత్యంపేట్. అసలు ఈ ట్రస్ట్ మొదలవ్వడానికి కారణం సృజన్ తేజ గారి ఇంట్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన. అదేంటంటే 2018 డిసెంబర్ 27న తన బావగారైనటువంటి ఉయ్యాల సుకుమార్ గారు రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. తన ఇంట్లో జరిగినటువంటి దుర్ఘటన ఇంకే ఇంట్లో జరగకూడదని ఆలోచించి 200కు పైగా హెల్మెట్లను జనాలకు అందించారు. ఈ హెల్మెట్లతోటే ఆగిపోకూడదని ఆలోచించి 2023న శ్రీ ఉయ్యాల సుకుమార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. హెల్మెట్స్ తోటే ఆగిపోకూడదని ఆలోచించి ఫుడ్ డొనేట్ చేయడం ప్రారంభించారు. మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, కొరుట్ల, మెట్పల్లి మండలాల్లో ఉన్నటువంటి తన శ్రేయోభిలాషులకు యొక్క పుట్టినరోజు లేదా పెళ్లి రోజు సందర్భంగా వారు ఇచ్చినటువంటి డొనేషన్స్తో నిరుపేదలైనటువంటి పేదవారికి అన్నదానం చేయడం జరుగుతుంది. తమ బర్త్డే లేదా పెళ్లి రోజు సందర్భంగా తమ వంతు సహాయంగా ఎంతో కాస్త ఈ ట్రస్ట్లకు అమౌంట్ని అందించడం వారికి ఒక బాధ్యతగా నేర్పించారు. అలాగే కొన్ని గ్రామాలలో బస్ షెల్టర్ లేక జనాలు ఇబ్బంది పడుతుంది చూసి ఒక 5 గ్రామాలలో బస్ షెల్టర్ని నిర్మించడం జరిగింది. అలాగే వారి స్వంత గ్రామమైన ముత్యంపేటలో 365 రోజులు చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రక్తం అవసరం ఉండి ఆపదలో ఉన్న వారికి డోనార్లను అందజేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటున్నారు. ఇలాగే అన్నిట్లో ముందుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సుమన్ యూత్ సభ్యులు. అలాగే సుకుమార్ గారి వర్ధంతికి దాదాపుగా సుమన్ యూత్ సభ్యులు 100 మందికి పైగా రక్తదానం కూడా చేయడం జరిగింది. ఈ రోజుకి ట్రస్ట్ ప్రారంభించి సంవత్సరం కాగా మొదటి సంవత్సరంని విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనికి గల కారణం సుమన్ యూత్ సభ్యులే. ఈరోజు సృజన్ తేజ గారి బర్త్డే సందర్భంగా మా ఈ తెలంగాణ ముచ్చట్లు తరపున ప్రత్యేక అభినందనలతో ఈ వీడియో చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే సృజన్ తేజ గారు. మీరు ఇలాగే మరిన్ని సేవలు చేసుకుంటూ ఇంకింకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.